హృదయమును పరిశోధించే దేవుడు, అంతరంగమును పరిశోధించిన దేవుడు పరలోక మహిమను విడనాడి ఈ భూమి మీదకి వచ్చారండి. ఎందుకు వచ్చారంటే ఆయన ప్రతి మనిషిని పవిత్రపరిచి, ప్రతి మనిషిని పరలోక పట్టణము చేర్చడానికి, ప్రతి మనిషిని మరి శుద్ధీకరించి మరి నిత్య జీవానికైనా ఇవ్వడానికి దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసము ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన మరి తన ప్రియ కుమారుని యేసుక్రీస్తు వారిని ఈ భూమిగా శరీరధారిగా, సామాన్యమైన మానవుడుగా, సామాన్యమైన దేవుడుగా మరి ఈ భూమి మీద మనుషులందరూ చేసే ప్రతి పాపానికి ఆయన మూల్యము చెల్లించాడు. ఆయన పరిశుద్ధమైన రక్తము చిందించాడు. ఆయన కలవరి శిలువలో ఆ గోల్గొత్త కొండ మీద మరి కపాలపురముని స్థలములో మరి ప్రభు రక్షకుడు ఈ భూమి మీద ఎందుకు ఆయన రక్తము చిందించాడంటే, మానవులు ఒకవేళ చనిపోతే పరలోక పట్టణం చేరుకోలేరు. అందుకే పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత కావాలంటే మనం బట్టలు మార్చిపోతే సోపుతో కడుక్కుంటాం. మనం శరీరము మాలిన్యమైతే మంచి మరి సోపుతో శుభ్రం చేసుకుంటాం. కానీ మన పాపం అనే శరీరాన్ని కడగడానికి భూమి మీద ఏ సబ్బు చాలదు, ఏ సర్పు చాలదు. మరి ఏ ఒక్క ఎడ్ల రక్తము గాని, గొడ్ల రక్తము గాని, మేకపోత రక్తం చేత కాదు, కానీ ఒక పరిశుద్ధుని రక్తము చిందించబడాలి. ఆయన జననం మరణం రాసిన వారే ఉండాలి. మరి ఈ భూమి మీద తాను సృష్టికర్తగా ఉండాలి. అలాంటి సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమి మీదకి మన కోసమే మనలను ప్రేమించి వచ్చాడు. అయ్యా అమ్మా, ఈ ఉదయకాలంలో ఈ ఆర్కే దుద్యాల గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమంటే, మనము నిన్నటి వారమే, రేపటి వారమే, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే అని సెలవిస్తుంది దేవుని వాక్యం. ఒకనొక పట్టణమునికి వెళ్ళి సంపాదించమని వారులారా, మీ జీవం ఏం పాటిది? గ్యారెంటీ లేని బ్రతుకులు. మనం భూమి మీద ఒక వస్తువు తీసుకుంటే గ్యారెంటీ, వారంటీ ఇస్తున్నారు. మరి కిలోల ప్రకారం చీరలు ఇస్తున్నారు. ఇలాగా వస్త్రాలు కానివ్వండి, వస్తువులు కానివ్వండి, మనం ఈ భూమి మీద వేటైనా ఆలోచించి తీసుకుంటూ ఉంటాం. కానీ మన శరీరంలో దాగి ఉన్న ఆత్మను గురించి ఏ రోజైనా మనం ఆలోచిస్తున్నామా? నేను చనిపోతే ఎక్కడ పోతాను? నా మరణ దినములు ఎలా ఉంటాయి? నా ఆత్మకు మరి విశ్రాంతి ఉంటుందా, లేకపోతే నరక యాత్ర ఉంటుందా? భూమి మీదనే శరీరంలో దాగి ఉన్న ఆత్మ శరీరము చేసే ప్రతి పనికి ఎంతో నలిగిపోయింది. శరీరం కూడా నలిగిపోతుంది. ఒకరోజు మట్టికి వెళ్ళిపోతుంది శరీరము, ఒకరోజు మట్టికి వెళ్ళిపోతుందండి. అది 60-70 సంవత్సరములు కలిగిన శరీరము శాశ్వతంగా ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఆత్మ యుగ యుగాలు ఉండాలి పరలోక పట్టణములో. అలాంటి పట్టణానికి వెళ్లకుండా నిత్య నరకాగ్నికి, అగ్నిగుండానికి జారిపోతుంది దేవుని వాక్యం సెలవిస్తుంది. ఓ ప్రేమిన అక్క, చెల్లి, అన్న, అమ్మా, ఇది మా కులము కాదులే, మా మతము కాదులే, మాకేమిలే అనుకుంటున్నావా? అయ్యో, దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ధన్యత, భాగ్యము మీరు మర్చిపోయి ఇంకా సోమరులుగా, నిష్ఫలులుగా ఉంటే దేవుడు రేపు చనిపోయినప్పుడు లెక్క అడుగుతాడు. భూమి మీద నీకు అన్ని ఇచ్చాను, సూర్యుడు, నింగి, నేల, నీరు, నిప్పు, గాలి సమస్తం ఇచ్చానే, మరి నీవు నా కోసం ఏమి ఇచ్చావు? లేదు ప్రభువా, తిన్నాను, పండుకున్నాను, సేద్యం చేశాను, పండించుకున్నాను, ఏదో నా బ్రతుకు దినములన్నీ గడిచిపోయాయి అంటే కుదరదు. దేవుడు అంటున్నాడు, నీ ద్వారా నేను మహిమపరచబడాలి. ఈ భూమి మీద అన్ని నీకు ఇచ్చాను, ఆయుష్ను, ఆరోగ్యమును, మరి అన్ని ఇచ్చినా మరి నన్ను నీవు మర్చిపోయావు అని దేవుడు ప్రశ్నిస్తే మరి ఎక్కడ ఉంటాం మనం చెప్పండి సోదరి సోదరులారా? దేవుడు కంటికి కానరాడు. ఆయన అనంతుడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన ప్రభువు సెలవిస్తున్నాడు. నేడనే సమయం ఉండగానే రక్షణ పొందండి.
ఇక యేసుక్రీస్తు ప్రభు లోకానికి రక్షకుడని నీవు తెలుసుకుంటే నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఇది అనుకూల సమయం. యేసనగా రక్షకుడు, క్రీస్తునగా అభిషక్తుడు. ఇటువంటి గొప్ప శుభ సందేశం ఈ ఉదయకాలం నీ మనసు మార్చుకుంటే, నీ హృదయంలో ఆత్మకు సావు లేదని నీవు ఒక్కసారి తెలుసుకుంటే, నీ కుటుంబ భారం చేత నీవు ఉన్నావా?